ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిజాయితీపరుడు అని అందరినీ నమ్మించే కొత్త నైపుణ్యం ప్రదర్శిస్తున్నారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. నిజాలు నిగ్గు తెల్చే విషయంలో కేసు మొత్తం నీరుగారిస్తున్నారని విమర్శించారు. అధికారులు బెదిరించి చంద్రబాబుపై ఉన్న కేసులన్నీ మాఫీ చేసే ప్రయత్నం చేస్తున్నారని కన్నబాబు ఆరోపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆ కేసుని ఆయనే తీసేసుకునే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. చాలా చిత్రం ఇది. డొల్లని ఇదంతా కూడా ఏదో జరుగుతుంది మీ దగ్గర చూసుకోమని ఈడీ రాసినా కూడా పట్టించుకోలేదంటే ఇందులో మీరు భాగస్వాములనే కదా. సో ఆ తర్వాత ఏం జరిగింది, ఈ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషను దగ్గర నుంచి డిజిటెక్కి బదిలీ అయితే ఆ డబ్బు పీపీఎస్పీ స్కిల్లర్ కంపెనీకి ఏసీఐ అనే ఇంకో 2 కంపెనీలకి బదిలీ. ఆ 2 కంపెనీల్లో స్కిల్లర్కి 238.29 కోట్లు, ఏసీఐ షెల్ కంపెనీకి 58 కోట్లు బదిలీ చేశారు. ఈ డబ్బులే మాకు దీని మీదనే వెనక్కి ఇవ్వండి అని వాళ్ళు రాసింది కూడా వీటి మీదే. అక్కడి నుంచి చూస్తే ఏసీఐ అనే ఒక కంపెనీకి నాలెడ్జ్ పోడియం, ఈటీఏ, ప్యాట్రిక్, ఐటీ స్మిత్, భారతీయ గ్లోబల్, ఇన్వెబ్, పోలారిస్, కెడెన్స్ అండ్ పార్ట్నర్స్, ఫారిన్ కంపెనీస్ అని ఇలా రకరకాల పేర్లతో ఇవన్నీ కూడా షెల్ కంపెనీస్ క్రియేట్ చేసి డబ్బులు దానికి పంపించేశారు. పంపించిన తర్వాత ఇదంతా గొడవ జరుగుతూ ఉంటే ఇది సిమెన్స్ ఇండియా ఎండి సుమన్ బోసు, ఈ వికాస్ కనిల్వేకర్ అనే ఈయన ఎవరంటే డిజిటెక్ కంపెనీ ఎండి, వీళ్ళిద్దరివే చాట్ ఈమెయిల్స్ చెక్ చేస్తూ ఉంటే ఈడీ వాళ్ళు వీళ్ళు ఏం చేశారు, డిలీట్ చేశారు. అప్పుడు మీ సిమెన్స్లో ఇలా జరుగుతోంది అని సిమెన్స్కి ఈడీ రాసింది. రాస్తే అప్పుడు సిమెన్స్ వాళ్ళు కళ్ళు తెరుచుకుని అసలు ఈ ప్రాజెక్ట్ మనదా, మనకి ఎప్పుడు వచ్చిందని వెతికి చూస్తే వీళ్ళ పేరు వాడేశారు కానీ వీళ్ళది కాదని తేల్చింది. అప్పటికే వీళ్ళు మొత్తం డిలీట్ చేసేసారు ఈమెయిల్స్ అన్నీ. కానీ జర్మనీ చెందిన ఈ సిమెన్స్ అనేది ఒక భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా వేరు వేరు దేశాల్లో పనిచేస్తుంది. వాళ్ళు అత్యున్నతమైన టెక్నాలజీ వాడి వాటిని రిట్రై చేశారు. చేసినప్పుడు హైదరాబాద్కి 2 టికెట్లు పంపించాం అని ఉంది ఈమెయిల్లో. హైదరాబాద్కి 2 టికెట్లు పంపించాం అని ఉంది. ఆ టికెట్లన్నీ ఎక్కడికి వెళ్ళినాయి అని చెప్పి మళ్ళీ వెరిఫై చేస్తే ఆ తేగంతా డొంక కదిలి తేగంతా ఎక్కడికి వచ్చింది, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పిఏగా పనిచేస్తున్న ఆయన దగ్గరికి వచ్చింది. అది కాకుండా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అకౌంట్లో కూడా డబ్బులు వెళ్ళినట్టుగా తేల్చారు. ఇవన్నీ ఎవరు తేల్చారు? ఒక పక్క ఈడీ, ఇంకో పక్క సిఐడి. తేల్చిన తర్వాత దీని మొత్తం సూత్రధారి అంతా ఎవరు అంటే దీన్ని ఒత్తిడి చేసింది, ఇదంతా ముందుకు తీసుకెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అనే విషయం నిర్ధారణ చేసి సిఐడి కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడానికి ఏసీబీ కోర్టులో పెడితే కోర్టు రిమాండ్ ఇచ్చింది. 52 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఇది ఫ్లాష్ బ్యాక్ స్టోరీ. ఇది మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఆయన అనారోగ్య కారణాల వల్ల బెయిల్ రావడం, ఆ అరెస్ట్ అనేది ఒక పెద్ద అక్రమం అని వాళ్ళకున్న మీడియా సాధనాల ద్వారా ప్రచారం చేయడం, ఇవన్నీ జరిగాయి. సో ప్రజలు కూడా అంటే ఒక సామెత ఉంది, అబద్ధం నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరు చుట్టూ వచ్చేస్తుంది. ఈ విధంగా మీరు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఈ విధంగా ప్రవర్తించడం ఏ రకమైన ఒక సంకేతం ప్రజలకు ఇస్తున్నారో మీ వ్యవస్థలు అర్థం చేసుకుంటున్నాయని అడుగుతున్నాము. తప్పించుకోవాలనుకుంటున్నారేమో కానీ ఇది ఎంత మాత్రం మీరు బయటపడలేని కేసు. ఈరోజు ఈడీ, మీరు సిఐడి దీన్ని చాప చుట్టేయచ్చు, మీ చేతిలో దర్యాప్తు సంస్థ ఉంది కాబట్టి, మీరే లా అండ్ ఆర్డర్ చూసే మంత్రి కాబట్టి. మరి ఈడీ కూడా మీ బాటలాగా వస్తుందా? ఈడీ ఆ రోజు ఏదైతే మొట్టమొదటి నుంచి దీన్ని దర్యాప్తు చేసి ఆస్తులు జప్తు చేసి ఈ దొంగ ఇన్వాయిస్ల దగ్గర నుంచి అన్నీ పట్టుకుని పెద్ద ఎత్తున దర్యాప్తు చేసి నిగ్గు తేల్చిన తర్వాత ఇవాళ వాళ్ళు కూడా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని అనగలుగుతారా? అంటే ఏంటి మీరు చెప్పదలుచుకున్నారు? మేమైతే చెప్తున్నాం,
ప్రజలకు తెలుసు మీరు చేసే కార్యక్రమాలన్నీ కేవలం మిమ్మల్ని మీరు ఏదో కడిగేసుకుంటే మీకు ఏదైతే దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో దాని నుంచి బయటకు వచ్చేస్తారు అనుకోకండి. ఇంకా అత్యున్నత న్యాయస్థానాలు చాలా ఉంటాయి, చాలా ప్రక్రియలు ఉన్నాయి. ఎవరిచ్చారు మీకు ఈ అధికారం, కేసులు ఎత్తేసుకునే అధికారం అని మేము అడుగుతున్నాం. ఏ అధికారంతో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? అధికారులను బెదిరించడం, ఆ ఫైబర్ నెట్ దగ్గర నుంచి, ఆ లిక్కర్ దగ్గర నుంచి మీకు ఇష్టానుసారంగా మీ మీద ఎవరైనా గొంతెత్తితే చాలు వాళ్ళ మీద ఫ్యాబ్రికేటెడ్గా కేసులు నమోదు చేయించడం, భయభ్రాంతులు చేయడం, మాకు రాజ్యాంగం వేరే ఉంది, మా రెడ్ బుక్ వేరే ఉందని చెప్పడం. ఇదా మీరు ఈ 18 నెలల కాలంలో సాధించిన గొప్ప ఘనత? ఈ 18 నెలల కాలంలో ఏమి సాధించారు అంటే ఒక్కటైనా మీరు చెప్పగలుగుతారా? అటర్ ఫ్లాప్ సినిమాకి విజయోత్సవం చేసినట్టుగా ఆ సూపర్ 6 అయ్యింది లేదు, జరిగింది లేదు, అమలు చేసింది లేదు. సూపర్ 6 సూపర్ హిట్ అని భారీ బహిరంగ సభలు పెడతారు. మీకేమో భజన బృందాలు ఎక్కువ, ఎవడ తాళవాడు వేసుకుంటూ తిరుగుతున్నారు. మీ అదృష్టం అది. అందరినీ కూడా మీరు చెప్పు చేతలో ఉంచుకోగలుగుతారు. ఆ రహస్యం ఇతర రాజకీయ నేతలు తెలియదు. చూస్తుంటే అన్నీ విచిత్రం అనమాట. ఏదో ఒక కొత్త టాపిక్ క్రియేట్ చేస్తారు. ఆవకాయ అమరావతికి ఏం బ్రాండింగ్ చేస్తారా మీరని మాలాంటి వాళ్ళందరం ఎదురు చూస్తున్నాం. అమరావతికి ఏం బ్రాండింగ్ తేగలుగుతారు అసలు అంటే సరిగ్గా మీకు దానికి సూట్ అయ్యే బ్రాండింగ్ చేశారు. ఆవకాయ పేరు పెట్టి బాగా కలుపుతున్నారు. ఆవకాయ అక్కడ ఆవకాయ అమరావతి అంట. దానికోసం 40 నుంచి 50 కోట్లు ఖర్చు పెడతారు. ఆరోగ్యశ్రీకి బకాయిలు ఇవ్వడానికి డబ్బులు లేవు, ఫీజు రీంబర్స్మెంట్కి డబ్బులు లేవు, ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు. ఇంకో పక్కన అప్పులు రోజుకి 500 కోట్లు అప్పు చేస్తారు సగటున. ఇదిగో ఆవకాయ అమరావతి అని బ్రాండింగ్.